వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రెడిక్టివ్ అనలిటిక్స్ సబ్జెక్ట్లో యూనిట్ 1 చూడబోతున్నాం. అండ్ టుడేస్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. అంటే ప్రెడిక్టివ్ అనలిటిక్స్ని మనం ఎక్కడ యూస్ చేస్తాం రియల్ టైమ్ అప్లికేషన్స్లో, రియల్ లైఫ్లో అనేది ఈ కాన్సెప్ట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి కస్టమర్ బిహేవియర్ ప్రెడిక్షన్. అసలు ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటేనే మనం ప్రెడిక్షన్స్ చేయడానికి వాడతాం. లైక్ హిస్టారిక్ డేటా అండ్ పాస్ట్ డేటాని యూస్ చేసి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేస్తాం. సో ఇక్కడ కస్టమర్ బిహేవియర్ ప్రెడిక్షన్ అంటే ఒక బిజినెస్లో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో లెట్ us see this concept. It predicts which customers may buy a product, which customers may stop using a service, and what offers will attract them. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ని తీసుకోండి, వాళ్ళ ప్రెడిక్షన్స్ ఏం కావాలి, లైక్ ఆ కస్టమర్ ఏ ప్రోడక్ట్ ఎక్కువ కొంటున్నాడు అండ్ కస్టమర్స్ ఫ్యూచర్లో ఏ ప్రోడక్ట్ని వాడడం ఆపేస్తారు అండ్ వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఇస్తే మనం వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఇవన్నీ కస్టమర్ బిహేవియర్ ప్రెడిక్షన్లో వస్తాయి. అంటే ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి మనకి కస్టమర్ బిహేవియర్ని ప్రెడిక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దిస్ హెల్ప్స్ బిజినెస్ ప్లాన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ ఇంప్రూవ్ కస్టమర్ రిటెన్షన్. ఇప్పుడు కస్టమర్స్కి అప్డేటెడ్ ట్రెండ్స్తో ఉండి మనం వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ని ఇస్తుంటే మనకి బిజినెస్కి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇది బిజినెస్కి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఫ్రాడ్ డిటెక్షన్. helps detect unusual or suspicious activities like transactions in banking and finance. Banks and online platforms use predictive models to detect fraud in transactions by comparing real-time data with past fraudulent patterns. This reduces financial losses and increases security. సో మనం ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అనేది లైక్ బ్యాంక్స్లో చూడవచ్చు, ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్ వాటిలో. ఇందులో ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఆల్రెడీ జరిగిన ఫ్రాడ్స్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సో మోడల్స్ అనేవి వాటి మీద ట్రైన్ చేయబడి ఉంటాయి. సో ఇప్పుడు ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే అది ఆ మోడల్ ఎనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేయగలదు, లైక్ ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షనా లేదా కరెక్ట్ వన్నా అనేది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్రాడ్ డిటెక్షన్. నెక్స్ట్, వన్ ఆఫ్ ది మేజర్ అప్లికేషన్ ఈస్ హెల్త్ కేర్ డయాగ్నోసిస్ అండ్ డిసీజ్ ప్రెడిక్షన్. హెల్త్ కేర్లో మనకి కొన్ని డిసీజెస్ లేట్ స్టేజ్లో తెలుస్తూ ఉంటాయి. సో దట్ మనం క్యూర్ చేయడం కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. బట్ ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి వాటిని ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తాయి. ప్రెడిక్ట్స్ డిసీజెస్ ఎర్లీ బై అనలైజింగ్ సిమ్టమ్స్ అండ్ పేషెంట్స్ హిస్టరీ. ప్రిడిక్షన్ మోడల్స్ అనేవి ఒక పేషెంట్ సిమ్టమ్స్ అనలైజ్ చేసి తన హిస్టరీ చూసి వాళ్ళ డిసీజెస్ని ఎర్లీగా ప్రెడిక్ట్ చేస్తాయి. By analyzing patient symptoms, medical history and lab reports, models can predict early risks of diseases such as cancer, diabetes and heart diseases. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పేషెంట్ సిమ్టమ్స్ అండ్ మెడికల్ హిస్టరీ, ల్యాబ్ రిపోర్ట్స్ చూసి ఈ ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి ఒక డిసీజ్ రిస్క్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాయి. ఇప్పుడు క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ డిసార్డర్స్ ఉంటాయి కదా, సో ఈ ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి కొంచెం ఎర్లీ స్టేజ్లో ప్రెడిక్ట్ చేయగలుగుతాయి. డాక్టర్స్ కెన్ గివ్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ అండ్ ఇంప్రూవ్ పేషెంట్ కేర్. సో మనకి ఏదైనా డిసీజ్ ఎర్లీ స్టేజ్లో తెలిస్తే దాన్ని క్యూర్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. సో దట్ ఈ ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. లైక్ పేషెంట్ హిస్టరీ అండ్ తన సిమ్టమ్స్ని బట్టి డిసీజ్ని చాలా ఎర్లీగా ప్రెడిక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి సేల్స్ అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ అప్లికేషన్ బికాస్ మనం ప్రెడిక్టివ్ మోడల్స్ ఎక్కువగా వాడేది బిజినెస్ సేల్స్ అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్లో. ఎస్టిమేట్స్ ఫ్యూచర్ సేల్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ డేటా అండ్ ట్రెండ్స్. సో ఒక బిజినెస్లో ఫ్యూచర్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ సేల్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి మనకి ఫ్యూచర్ సేల్స్ని పాస్ట్ డేటా మీద అండ్ ట్రెండ్స్ మీద అనలైజ్ చేసి ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక ప్రెడిక్షన్ ఇస్తాయి. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కెన్ ప్రెడిక్ట్ ఫ్యూచర్ ప్రోడక్ట్ డిమాండ్ అండ్ సేల్స్. ప్రెడిక్టివ్ మోడల్స్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఒక ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంటుంది అండ్ అవి ఎంత సేల్స్ అవుతాయి అనేది ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. సో దట్ కంపెనీస్ కెన్ ప్లాన్ ప్రొడక్షన్, ఇన్వెంటరీ అండ్ ప్రైసింగ్. మనకి ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సేల్స్ ఎక్కువ జరుగుతాయి అని తెలిసినప్పుడు కంపెనీ అనేది అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోగలుగుతుంది. లైక్ ఎక్కువ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, ప్రైజింగ్ డిసైడ్ చేయడం, ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్కాస్టింగ్ ఫెస్టివల్ సీజన్ సేల్స్
హెల్ప్స్ మెయింటైన్ ది రైట్ స్టాక్ అండ్ రెడ్యూస్ షార్టేజ్ ఆర్ వేస్ట్. మనకి ఫెస్టివల్ సీజన్స్లో కొన్ని ఐటమ్స్ అనేవి బాగా సేల్ అవుతాయి అండ్ కొన్ని అనేవి సేల్ అవ్వవు. సో అలాంటి టైంలో ఏంటి అంటే ప్రెడిక్షన్ మోడల్స్ బిజినెస్కి ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. లైక్ ఒకవేళ ఈ ఐటెం బాగా సేల్ అవుతుంది అని వాళ్ళకి ముందే ప్రెడిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్టాక్ తెప్పిస్తారు. అండ్ ఆల్సో ఒకవేళ కొన్ని ఐటమ్స్ ఇవి ఎక్కువ సేల్ అవ్వవని కూడా తెలుస్తాయి కాబట్టి దే రెడ్యూస్ ది స్టాక్ సో దట్ అక్కడ మనకి షార్టేజ్ ఉండదు ఆర్ వేస్ట్ ఉండదు. ఇట్ హెల్ప్స్ దెమ్ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ రికమెండేషన్ సిస్టమ్స్. ఇది మనందరికీ తెలుసు. యూజ్డ్ బై అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ టు ప్రెడిక్ట్ వాట్ యూజర్స్ లైక్ అండ్ రికమెండ్ ఇట్. మనం రెగ్యులర్గా అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్ చూస్తున్నప్పుడు మనకు చాలా ప్రెడిక్షన్స్ లైక్ రికమెండేషన్స్ వస్తాయి. అవన్నీ ఎలా వస్తాయి అంటే లైక్ మనం చూసే కంటెంట్ని ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి ప్రెడిక్ట్ చేసి నెక్స్ట్ మనం ఏదైతే లైక్ చేస్తామో అన్న వాటిని మనకి రికమెండేషన్స్లా ఇస్తాయి. మనం ఒక మూవీ చూస్తే దాని రిలేటెడ్ సిమిలర్ మూవీ ఏదైనా ఉంటే అది మనకి రికమెండేషన్లా వస్తుంది. దిస్ ఇంప్రూవ్స్ యూజర్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంక్రీజ్ సేల్స్. మనకి ఇలా పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ రావడం వల్ల వాళ్ళకి యూజర్ ఎంగేజ్మెంట్ అనేది అండ్ సేల్స్ ఆల్సో ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్. ప్రెడిక్ట్స్ విచ్ కస్టమర్స్ ఆర్ లైక్లీ టు బై ఏ ప్రోడక్ట్ టు ఇంప్రూవ్ ది మార్కెటింగ్ క్యాంపెయిన్. ఈ ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి మార్కెటింగ్లో ఎలా హెల్ప్ చేస్తాయి అంటే ఒక కస్టమర్ ఏ ప్రోడక్ట్ని బై చేస్తాడు అనేది ముందే ప్రెడిక్ట్ చేస్తుంది. సో దట్ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటారు. హెల్ప్ టు ఇంప్రూవ్ సేల్స్ అండ్ గెట్ మోర్ ప్రాఫిట్. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ మోస్ట్లీ బిజినెసెస్కి సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెదర్ ఫోర్కాస్టింగ్. యూజెస్ క్లైమేట్ డేటా టు ప్రెడిక్ట్ టెంపరేచర్, రెయిన్ఫాల్, స్టార్మ్స్ ఎక్సెట్రా. గివ్స్ వెదర్ రిపోర్ట్స్ అండ్ వార్నింగ్స్. మనకి డైలీ వెదర్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి లైక్ టుడే సన్నీ, క్లౌడీ ఎట్సెట్రా. సో ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి పాస్ట్ క్లైమేట్ డేటాని యూజ్ చేసి టెంపరేచర్, రెయిన్ఫాల్ అండ్ స్టార్మ్స్ వాటిని ప్రెడిక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ గివ్స్ వెదర్ రిపోర్ట్స్ అండ్ వార్నింగ్స్. నెక్స్ట్ క్రెడిట్ స్కోరింగ్. బ్యాంక్ యూజెస్ ఇట్ టు ప్రెడిక్ట్ వెదర్ ఏ పర్సన్ విల్ రీపే ఏ లోన్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ దర్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్. సపోజ్ ఇప్పుడు బ్యాంక్లో కొంతమంది ఉంటారు లైక్ యూజర్స్ అనేవాళ్ళు లోన్ని కరెక్ట్గా రీపే చేయరు, కొంతమంది ఏమో టైం టు టైం పే చేస్తారు. సో బేస్డ్ ఆన్ దర్ ప్రీవియస్ హిస్టరీ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు కరెక్ట్గా పే చేస్తారా లేదా అనేది ప్రెడిక్షన్ మోడల్స్ ప్రెడిక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ స్టాక్ ప్రెడిక్షన్. హెల్ప్స్ ప్రెడిక్ట్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ యూజింగ్ హిస్టారికల్ ట్రెండ్స్. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం స్టాక్స్ అనేవి ఒకరోజు ఇంక్రీజ్ అవుతాయి, ఒకరోజు పడిపోతాయి. సో ఈ ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి మనకి హిస్టారికల్ రికార్డ్స్ని యూజ్ చేసి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ లైక్ ఈ స్టాక్ ఎలా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ట్రాఫిక్ ప్రెడిక్షన్. యూజ్డ్ ఇన్ నావిగేషన్ యాప్స్ టు ప్రెడిక్ట్ ట్రాఫిక్ కండిషన్స్ అండ్ ట్రావెల్ టైమ్. ఈ ప్రెడిక్షన్ మోడల్స్ అనేవి ప్రెడిక్షన్ అనలిటిక్స్ అనేది మనకు నావిగేషన్ యాప్స్లో కూడా వాడతారు. ఎందుకు అంటే ఒక రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంది అండ్ ఆల్సో ట్రావెల్ టైం ఎంత పడుతుంది ఆ రూట్లో వెళ్తే అనేది ప్రెడిక్ట్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ ఆన్సర్లో ఫస్ట్ 8 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్లో అనేవి డే టు డే లైఫ్లో ఉండేవి మనకి. సో మనకి లెంత్ కోసం అవి యాడ్ చేశాను, అవి కూడా ఇంపార్టెంటే. బట్ ఫస్ట్ ఈ 8 పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి బికాస్ దే ఆర్ ది మేజర్ అప్లికేషన్స్. సో దట్ మనకి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఇవేమన్నా గుర్తు రాలేదు అంటే లాస్ట్లో నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4 పాయింట్స్ అనేవి మనం డే టు డే లైఫ్లో చూసేవి అండ్ ఆల్సో యూజ్ చేసేవి ఉంటాయి.